కథలకి ఏంటి ఇలా జరుగుతాయా అనిపిస్తుంది. దాదాపు 90% మంది మనం చదువుకున్న చదువు ఏంటో, చేస్తున్న ఉద్యోగం ఏంటో సంబంధమే ఉండదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఉద్యోగంలో ఎప్పుడు ఎవరు వచ్చి పడతారో తెలీదు. కానీ 40 ఏళ్ల కిందట ఒక కుర్రోడు దిక్కు తెలియకుండా లేదు ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, డైరెక్టర్ అయిపోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అయినా సరే ఎట్లాగైనా సరే పేరు సంపాదించుకోవాలని చెప్పేసి చెన్నై బస్ ఎక్కాడు. అక్కడి నుంచి చెన్నై మహానగరంతో అనుబంధం ఏర్పడింది. చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే కానాకి దొరకట్లేదు డబ్బులు. ఈ కానాకి, పీనాకి, సోనాకి డబ్బులు లేకపోతే పరిస్థితి ఇంటికాడి నుంచి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న టైంలో అనుకోకుండా ఎవరో ఒక వ్యక్తి ఏంటి ఇక్కడ నించున్నామంటే, లేదు నాకు గురువుగారి దగ్గర పనిచేయాలని ఉంది అసిస్టెంట్గా అంటే, సరే రా లోపలికి అని చెప్పేసి తీసుకొచ్చి లోపలికి ఆ గురువుగారి దగ్గర పరిచయం చేశాడు. ఆ వ్యక్తి తర్వాత చాలా ఫాస్ట్గా నేర్చుకొని ఎవరైతే గురువుగారు అనుకుంటున్నారో ఆ గురువుగారి పేరు దాసి నారాయణరావు గారు. ఆ పరిచయం చేసిన వ్యక్తి పేరు ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారు. వాళ్ళిద్దరికీ జస్ట్ అలా చూసి గోడ పక్కన నించున్న వ్యక్తిని పిలిచి ఈ అబ్బాయిని పెట్టుకోండి అని చెప్పడంతో సరే ప్రొడ్యూసర్ చెప్పాడు కదా అని ఆ వ్యక్తిని పెట్టుకున్నాడు గురుగారు దాసి నారాయణరావు గారు. అక్కడి నుంచి కథ మారిపోయింది. కట్ చేస్తే 1986లో దాసరి నారాయణరావు అంటే ఒక అద్భుతమైన, అసలు మామూలు పేరు కాదు. 24 గంటలు ఒక 50 మంది అసిస్టెంట్లు, హడావుడి, ఎప్పుడు ఒక 10 కార్లు ఆగుతూ వచ్చి ఉండే ఆ టైంలో ఈ కుర్రోడు ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీలోకి, ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టాడో టక్మని గురుగారికి అసిస్టెంట్ అయిపోయాడు. ఎక్కడ చూసినా ఏం చూసినా సరే ఆ గురుగారు ఆ కుర్రోడిని పిలుస్తూ ఉండేవాడు. చూశాడు. కానీ ఏ సినిమాలు చేసినా సరే, ఎంత అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా సరే, పెద్ద పెద్ద సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. 4 సినిమాలు అయిపోయేసరికి విపరీతమైన పోటీ ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్లకి. ఏది గురువుగారి దగ్గర ఆ సినిమాకు 10 మంది, ఈ సినిమాకు 10 మంది, ఇలా అంతే కూడా అప్రెంటిస్గా కూడా జాబ్ దొరకని పరిస్థితి. ఆ కుర్రోడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న టైంలో ఎవరో ఒక లేడీ సలహా ఇస్తే, గురువుగారి దగ్గర శివరంజని అనే ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్లో కనుక రిపోర్టర్గా ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవుతా అంటే, ఇది నాకు అసలు సంబంధమే లేని ఫీల్డ్ కదా, అయినా సరే ఫుడ్ కోసం లాటరీ వేద్దాం, ఏదో జరిగిపోతుంది కదా అనుకొని అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టరు కట్ చేస్తే శివరంజన్లో పడ్డ ఆర్టికల్స్కి కింద పేరు పడింది. ఆ పేరే జర్నలిస్ట్ ప్రభు. 40 ఏళ్ళైంది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ టు జర్నలిస్ట్గా మారిన ఒక వ్యక్తి జర్నలిజంలో అనేకమైన మెళకువలు, అత్యద్భుతమైన ఆర్టికల్స్ రాసి మెగాస్టార్ చిరంజీవితోని ఒక లెటర్ తీసుకున్నారు. ఆ లెటరే ఈ 40 ఏళ్ల కెరీర్కి ఒక పెట్రోల్ లాగా పనిచేసిందంటే మామూలు విషయం కాదు. అంటే జీవితం మనం ఏదో అనుకుంటాం, ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకోకుండా జర్నలిస్ట్గా తన జీవితం మారింది. ఆగస్టు 22 అనే ఒక డేటు రానే వచ్చింది. ఆ డేట్ రావడంతో తనకి సీనియర్లు అయిన ఒక 2 వ్యక్తులు ఒక వారపత్రికకి, ఒక డైలీ పేపర్కి, రెండింటికి ఒక ఆర్టికల్ కావాలన్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆర్టికల్ నువ్వు రాస్తేనే బాగుంటుందని చెప్పడంతో ధైర్యం చేసుకుని ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ రాసిన ఫలితమే ఇన్నాళ్ళ కెరీర్ ఆయన కెరీర్లో ఉండిందా అనిపించింది. కారణం ఏంటంటే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఆ రోజు ఆయన రాసిన ఆర్టికల్ మామూలుగా రాసేసి తన డ్యూటీ అయిపోయింది అమ్మయ్య అనుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ ఆర్టికల్ ఇచ్చిన ఫలితం ఏంటంటే 40 ఏళ్ళ లాంగ్ కెరియర్. ఎందుకు అంటే ఆ ఆర్టికల్ రాసిన తర్వాత కొన్ని రోజులకి ఒక లెటర్ అందుకున్నాడు. ఆ లెటర్ అందుకున్న రోజు తన జీవితంలో మర్చిపోలేడు. దానికి ఆ లెటర్లో మెగాస్టార్ చిరంజీవి రాసింది ఏంటంటే, డియర్ ప్రభు, మీరు నా గురించి రాసినందుకు కాదు కానీ మీ రచనా శైలి చాలా బాగుండింది, మీరు చాలా చాలా ఉన్నత శిఖరాలను జర్నలిజంలో అందుకుంటారని చెప్పేసి ఒక గెస్చర్ ఇచ్చారు ఆయన. మీరు ముందుకెళ్ళండి, మీరు చాలా గొప్పగా చేయగలరనే ఒక భరోసా ఇవ్వడంతో పెద్ద మెగాస్టార్ లాంటి వ్యక్తి, అంత పెద్ద చిరంజీవి నన్ను పిలిచి, నన్ను గుర్తించి, నాకు సంబంధించి ఒక విషయం చెప్పి, హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పడంతో ఎక్కడలేని ఎనర్జీతో ఆ రోజు నుంచి తన వృత్తి ఇక జర్నలిజం అని నిర్ణయించుకున్నాడు జర్నలిస్ట్ ప్రభు. అది ఎంతోమందికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది ఇతను చిరంజీవి మనిషి, ఇంకొకళ్ళ మనిషి అనుకుంటారు, కానీ అట్లా ఏం ఉండదు. సినిమాలు బాగలేనప్పుడు ఎవరి సినిమాలనైనా ఉతికి ఆరేయటం ఆయన నైజం. అలాగా ఒక మనిషి ఇందులోకి రావాలి, ఇందులో ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా
ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. అలాంటి గొప్ప ఎంకరేజ్ ఇచ్చిన చిరంజీవి గారికి ఆయన జీవితకాలం రుణపడిపోయి ఉంటారు. అలాగే వడ్డే రమేష్ గారికి, దాసరి నారాయణరావు గారికి కూడా తన జీవితం మొత్తం రుణపడిపోయానని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం మనందరం కూడా చూసాం. సరే, జర్నలిస్ట్గా స్థిరపడ్డా కూడా ఇమ్మీడియట్గా ఇదేదో బాగానే ఉంది, పాకెట్ మనీకి సరిపోతుంది, ఖర్చులకు సరిపోతుంది, బ్యాచిలర్ కుర్రోడు అనుకుంటే కట్ చేస్తే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ కష్టాలన్నీ మామూలుగానే ఉంటాయి. అందరికీ ఉన్నట్టే అతనికి ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా మారి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్టర్ అవ్వాలనే తన కళ నెరవేరిందా లేదంటే, నెరవేరటానికి అనేక సార్లు అందులో నుంచి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ తాను ఒకటి తెలిస్తే విధి ఒకటి తెలిసినట్టుగా ఇంకా ఆ జర్నలిజంలో ఆయన హైట్స్ అన్నీ చూసేటప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కళని అలా పక్కన పెట్టాల్సి వచ్చింది. కాలం గడిచిపోతూ ఉండింది. మహామహులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రభు వస్తే ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం అనే పరిస్థితికి వచ్చాడు. అంత ఫాస్ట్గా ఇదంతా కూడా బిట్వీన్ 1988 to 1993 ఈ మధ్యకాలంలోనే జరిగిన ఈ 5 yearsలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఆ జర్నలిస్ట్. చదువుకుంది BA లిటరేచర్, అందుకనే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలడు. అవతల వ్యక్తి ఎవరున్నా సరే, ఎటువంటి పెద్ద మనిషి ఉన్నా సరే తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా మాట్లాడగలడు. అందుకే చాలామంది జర్నలిస్టులకి కూడా ఆయన నిజంగా ఆదర్శవంతుడు అయ్యాడు. ఇప్పటికీ కూడా ఆయన గురించి మేము ఆయన శిష్యులు అని చెప్పుకునే శిష్యగణం దాదాపు 30-40 మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన తర్వాత కాలంలో సినీ స్టార్ అనే ఒక మ్యాగజైన్ని రన్ చేసి, ఆ సినీ స్టార్ మ్యాగజైన్ ద్వారా అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వివిధ హోదాల్లో, వివిధ సంస్థల్లో పనిచేస్తూ జర్నలిజానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కడొకక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ మొదటి స్టెప్ అక్కడే పడింది. అలాగా పడిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ టాపిక్ మాట్లాడటానికి ముఖ్యమైన అర్హత నాకేంటి అంటే, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. ఎక్కడైతే ఆయనకి దాసరి నారాయణరావు గారు, వడ్డే రమేష్ లాంటి ప్రముఖ నిర్మాత వాళ్ళు దారి చూపించారో, అలాగే నాకు కూడా ప్రభు గారి భార్య శ్రీమతి మాధవి గారి వల్ల నేను కూడా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ముందుగా మనం చేసే పనిలో విషయం ఉంటేనే పెద్ద పెద్ద వాళ్ళందరూ గౌరవించబడేది, మనల్ని గుర్తించబడేది. అలాంటి ఒక తరుణమే ఇంకొకటి వచ్చింది ఆయన కెరియర్లో. అదే దుక్కిపాటి మధుసూదనరావు గారు అనే ఒక పెద్ద ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ అనే ఒక సంస్థ ఉండేది. అన్నపూర్ణ సంస్థలో ఆయనకు సంబంధించి అత్యద్భుతమైన సినిమాలు తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి హీరోగా అనేక సినిమాలు తీశారు. ఆ సంస్థ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు. అక్కడి నుంచి ఆయన కెరీరు మరో మలుపు ఇమ్మీడియట్గానే తిరిగింది. దానికి కారణం ఏంటంటే, దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆయన్ని పిలిచి, మీరు మా సంస్థ గురించి రాయండి ఒక పుస్తకం అని చెప్పేసి, చాలా చిన్నవాడైన అతనికి ఆ బాధ్యత అప్పచెప్తే ఇమ్మీడియట్గానే ఆ బాధ్యతని ఆయన నెరవేర్చి అత్యద్భుతమైన పుస్తకాన్ని అందించడంతో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన చాలా పెద్ద రిలీజ్ చేశారు రవీంద్ర భారతిలో. ఆ రోజు తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా పత్రికల మీద పత్రికలు మారుతూనే ఉన్నారు. సీనియర్ రిపోర్టరు, చీఫ్ రిపోర్టరు, ఇలాగా ఎడిటరు, ఇలాగ అనేక పదవులను మోశారు. ఇకపోతే మీడియాకి సంబంధించి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అనే ఒక అద్భుతమైన అసోసియేషన్ ఉంటుంది. దానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఒకసారి, ప్రెసిడెంట్గా 3 సార్లు పదవులను అలంకరించారు. అంటే మనకు సంబంధం లేని ఫీల్డ్లోకి, అసలు ఎప్పుడు ఊహించిన ఫీల్డ్లోకి వచ్చి కూడా ఇన్ని విజయాలు సాధించవచ్చు అని నిరూపించుకున్న వ్యక్తి ఈ రోజుతో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 40 సంవత్సరాలు అంటే ఒక జీవితం మొత్తం ఒకే ఒక పని కోసం కేటాయించిన వ్యక్తి కాబట్టే అతని పేరుకి ముందొచ్చి అతను చేసే పని బట్టి పడింది. ఆ పేరే జర్నలిస్టు ప్రభుగా నిలిచింది. ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంటారు. చాలా పద్ధతిగా మాట్లాడతాడు. చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండదు. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. ఇంకా గట్టిగా మాట్లాడితే చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇలాంటి అన్నీ కలగలిసి ఉన్నాయి కాబట్టి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ చరిత్రల్ని వాళ్ళకి పిలిచి ఒక ఫస్ట్ పర్సన్ పొజిషన్లో కూర్చొని ప్రభుని పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చేవారంటే అతిశయోక్తి కాదు. దాదాపు 50 మంది ప్రముఖుల ఇంటర్వ్యూస్ని ఆయన అనేకం చేయడంతో శూన్యం నుండి శిఖరాగ్రాలకు అనే ఒక పుస్తకం, మరో పుస్తకం కూడా విడుదలైంది. ఆ పుస్తకం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నాస్టాల్జియస్ ఫీలింగ్స్ ఫస్ట్ వాళ్ళు సక్సెస్ అయినాక వాళ్ళ సక్సెస్ల గురించి కాదు, వాళ్ళు మొదటగా ఎలాంటి ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో నిలదొక్కడానికి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడారనే ఒక అత్యద్భుతమైన పుస్తకం శూన్యం నుండి శిఖరాగ్రాలకు అనేది విడుదలైంది. మళ్ళీ ఇంకొక 2వ ముద్రను కూడా రాబోతుంది. ఇకపోతే
ఈ శివుని నుండి శిఖరాగ్రాలకి మొదటి పార్ట్ 24 ఒక గొప్ప వ్యక్తుల గురించి వస్తే, ఇంకొక పార్ట్ ఇంకొక 24 మంది గొప్ప వ్యక్తుల గురించి రాబోతుంది అని ఈ 40 సంవత్సరాల తన కెరీర్‌ని మొత్తం విశ్లేషిస్తే చాలా గమ్మత్తుగా అనిపించింది. అందుకే ఆయన 40 ఏళ్ల కెరీర్‌కి సంబంధించి ఒక మంచి వీడియో చేయాలనిపించింది. టాక్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చెప్పాలనిపించింది. ఊరికే జర్నలిస్టులు విలువలంటే ఇవి. ఇంతమందితో ఇన్ని రకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో నేను జర్నలిజం, నేను అక్షరం, నేను ఒక అక్షరానికి తోడుంటాను, ఆ అక్షరమే నాతో తోడుంటుందని చెప్పేసి అక్షరానికి ఇరువైపులా నేనే ఉన్నానని తిరుగుతుండే ఒకే ఒక్క మనిషి జర్నలిస్ట్ ప్రభు. అందుకే ఆయనకి అన్ని విలువలు, అన్ని గొప్ప పేరు వచ్చిందంటానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది గురించి అనర్గళంగా మాట్లాడగలిగిన ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది జీవితాలని దగ్గర నుండి చూసినప్పుడు, జర్నలిజాన్ని స్వర్ణయుగంలో దగ్గరుండి చూసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుకోకుండా మీడియా రంగాలు మారిపోయినాయి. మీడియా అంతా మారిపోతున్న పరిణామంలో కూడా తనకు తానుగా మార్చుకొని ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనే రంగాన్ని కూడా వంటబట్టించుకొని ఇంకా కొనసాగుతూ అనేక మంది జర్నలిస్టులకి నేనున్నాను అంటూ అండగా నిలుస్తున్న ఆ మనిషికి, ఆ గొప్ప జర్నలిస్ట్కి నిజంగా కూడా మరి ఇంకొక 40 ఏళ్ళు మీరు ఈ వృత్తిలో కొనసాగుతూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక విషయాలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ శివ మల్లాల.